దేవుడు ఏ కారణం లేకుండా శిక్షిస్తాడు అనేటువంటి ఒక అపోహ కలుగుతుందండి. దేవుని మీద నింద మోపే ఒక స్వభావం ఏర్పడుతుంది. బైబిల్లో గమనిస్తే ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని చెప్పినట్లుగా మనం గమనిస్తాం. దేవుని ఆత్మ నరులతో వాదించదు అంటే నరులు ఏం తప్పు చేశారండి? ఎందుకు దేవుడు యొక్క ఆత్మ నరులతో సంభాషించడం మానివేస్తాడు? ఆదికాండం 6:1 దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచి మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు కదా. వివాహం చేసుకునేది దేవుని కుమారులు. పాపం నరుల కుమార్తెలు ఏం చేశారు? ఏ తప్పు చేయని నరులతో నేను ఎందుకు మాట్లాడను అని దేవుడు అంటున్నాడు. 6:1 దేవుని కుమారులు వివాహం చేసుకున్నట్టుగా వ్రాయబడింది. వివాహములో ఇద్దరు ఉంటారు, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు. కనుక ఏ తప్పులోనైనా నేను చేయలేదు అనుకోవద్దు, నీవు కూడా ఉన్నావు. ఒప్పుకొని విడిచిపెట్టడమే ప్రభు చిత్తం.